హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. మనసులోని మనసు నవల 4వ భాగం. రాజారాంతో అరుణ నిశ్చితార్థం అవుతుంది. కానీ అరుణకి ఏదో అసంతృప్తి. రాజారాం ప్రతి చిన్న విషయానికి గ్రానీని అడగాలంటాడు. ఇక ఇంట్లో అరుణ తల్లి తండ్రి కూడా పెళ్లి కాకమునుపే నాయనమ్మని సంప్రదించాలంటారు. అరుణకి తన స్నేహితురాలి పెళ్లికి రాజమండ్రి వెళ్ళాలని ఉంటుంది. గ్రానీ అనుమతిస్తే వెళ్ళమని అందరూ సలహా ఇస్తారు. అరుణ గ్రానీని ఒప్పించి తన స్నేహితులతో పెళ్లికి బయలుదేరుతుంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. రైలు ఎన్నూరు దాటాక సితార్ వాయించే జగన్నాథం వీళ్ల వింగులోకి తొంగి చూశాడు. అరే, ఎవరు లేడీస్ లేరే? టీసీని అడిగి మేము మీ దగ్గర కూర్చుంటాం. ఓఎస్ అడగండి, మాకు అబ్జెక్షన్ లేకపోతే మనమంతా ఒకే పార్టీ అయినప్పుడు కూర్చొనిస్తారు అంది రమోలా. ఏయ్, ఇక్కడే బిచానా పరుస్తారా? నేను ఒప్పుకోను అంది మీనాక్షి. మీనాక్షికి పెళ్ళయింది, 2 పిల్లలు. అబ్బాయి కాలేజీలో, అమ్మాయి హై స్కూల్లో చదువుతుంది. రేడియోలో ఫిడేల్ వాయిస్తుంది. అప్పుడప్పుడు అవసరమైతే తెలుగు నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది. భలే దానివమ్మ, ఇక్కడ పడుకుంటామేమిటి? రాత్రి నిద్రపోయేదాకా పేకాడుకుందాం. గ్రేట్, కార్డ్స్ తెచ్చారా? రమ్మీ ఆడదామా? ఎంత పెడదాం? పాయింట్కి పైసా పెట్టుకుందాం అడిగింది రమోలా. మరీ బొత్తిగా అంతలో స్టేక్సా? లాభం లేదు. అయితే పైసలైతే కాస్త లాభం, 4 డబ్బులొస్తాయి. మా ఆవిడకు బండారులంక చీర కొనుక్కు తెచ్చుకుంటాను అన్నాడు హార్మోనియం వీణ 2 వాయించే శ్రీనివాసన్. అతను రేడియోలో వీణ ఆర్టిస్ట్. కానీ బయట ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా హిందుస్థానీ సంగీతానికి హార్మోనియం బాగా వాయిస్తాడు. అతనికి ఫిల్మ్స్లో కూడా చాలా ఛాన్సులు వస్తూ ఉంటాయి. ఆర్కెస్ట్రాలో ఇతని హార్మోనియానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ తమలపాకులు నమిలే శ్రీనివాస్కి సంగీతంతో పాటు పేకాట పిచ్చి కూడా చాలా ఉంది. టీసీని అడిగి రావయ్యా అల్లుడా అంటూ అమరేశ్వరరావుని తరిమారు అందరూ కలిసి. అమరేశ్వరరావు అమర్ అంటూ పిలుస్తుంటారు. అమర్ కూడా స్టాఫ్ ఆర్టిస్టే. అతను లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, సంగీత పాఠాలు, నాటకాలు, ఆల్ పర్పస్ ఆర్టిస్ట్. రేడియోలో అమర్ టికెట్ కలెక్టర్ని అడిగాడు పర్మిషన్. లేడీ ప్యాసింజర్స్ ఎక్కకపోతే పర్వాలేదు, గూడూరులో ఎవరైనా ఎక్కితే మీరు కూర్చోకూడదు. రాత్రి మటుకు బయట పడుకోండి, ఇతర ప్యాసింజర్స్ని డిస్టర్బ్ చేయకండి అన్నాడు టికెట్ కలెక్టర్. రాత్రి 1 గంట దాకా పేకాడారు. మీనాక్షి, అరుణ వాళ్ళ ఆట చూస్తూ కూర్చున్నారు. రమోలా, జగన్నాథం ఇద్దరూ చెరో 10 పోగొట్టుకున్నారు. అమరేశ్వరరావుకి 7 రూపాయలు క్షవరం అయ్యాయి. రాత్రి 12:30కి 27:30 జేబులో వేసుకొని శ్రీనివాస్ కూని రాగాలు తీసుకుంటూ తన బెర్త్ మీదకెళ్ళి పడుకున్నాడు. ఆడవాళ్లు లోపల గడియ వేసుకున్నారు. పై బెర్త్ మీదకి రమోలా ఎక్కి పడుకుంది. క్రింద మీనాక్షి, అరుణ పడుకున్నారు. అరుణ, నువ్వు ఉద్యోగం మానేస్తావా? నాకైతే ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఒప్పుకునేట్లు లేరు. మీ ఆయన? కాదు, అమ్మమ్మగారు. మీరు చూశారే ఆ పెద్దావిడ, ఆవిడకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. మా ఆయన చెప్పారు, జడ్జి గారు బాగా సంపాదించారుట. అంటే తాతగారా? ఓహో, మీ వారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు గదూ. తాతగారు బాగా తెలుసా? ఈయన ఎన్రోల్ అయిన కొత్తలో 2-3 ఏళ్ళు జడ్జిగా ఉన్నారట. ఆ పైన రిటైర్ అయ్యారు. ఆయనకి జ్యుడిషియరీ సర్కిల్స్లో చాలా మంచి పేరే ఉందిట. అట్లాగా? ఆయన బయట పులిలా ఉండేవారు, ఇంట్లో మటుకు పిల్లిట. ఆమెను చూస్తే చాలా భయమట. ఎవరు చెప్పారు? ఆ రోజుల్లో బార్ రూమ్లో అనేవారట. ఒక విషయం మటుకు అందరూ పొగుడుతారు, మనిషి చాలా నిజాయితీపరుడని. మంచి ప్రాక్టీస్ ఉండేదట జడ్జి కాకమునుపు. నాకీ సంగతులు తెలియక వాళ్ళని చూస్తేనే భయంగా ఉంటుంది. అసలు తాతగారు ఒక్క మాట మాట్లాడరు. ఆవిడ ఆయనని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వదట. నోరు కదిపే అవకాశం ఉండేది కాదుట అంది మీనాక్షి. ఒక్క తాతగారి విషయంలోనే కాదు, ఇది అందరి పట్ల వర్తిస్తుంది అనుకుంది అరుణ మనసులో. మీనాక్షి మళ్ళీ అందుకుంది. మధ్య వయసు వచ్చేటప్పటికీ స్త్రీలకి కలిగే వాచాలత, ఇతరుల విషయాల పట్ల అనారోగ్యకరమైన కుతూహలం ఇత్యాదివి మీనాక్షికి అబ్బినాయి. మీ కాబోయే మామగారు ఆయన ఒకసారి లా చదివారు, నీకు తెలుసా అడిగింది మీనాక్షి.
నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. ఈ విషయం చాలామంది చెప్పినా నమ్మరు. వాళ్ళకి చాలా ధనం ఉంది, మంచి కుటుంబం, అతను చదువుకున్నవాడు. ఇవి రోజు ఎవరో ఒకరు అంటూ ఉంటారు మా ఇంటికి వచ్చి. అంతవరకే నాకు తెలుసు. అసలు మా మామగారు అత్తగారు మాట్లాడరు. అంటే ఏం లేదు, పెత్తనం అంతా అమ్మమ్మ గారిదే. మా అత్తగారన్నా నోరు మెదుపుతారు కానీ మామగారు ఒకే ఒక్కసారి మాట్లాడడం విన్నాను. ఆయన్ని అమ్మకూచి అని పిలిచేవారట కాలేజీలో. అంటే అమ్మ చెంగు పుచ్చుకు తిరిగేవాడని. ఇప్పుడు చూస్తే అలా అనిపించదే. కొన్నాళ్ళు తల్లి కొడుకులు హోరాహోరీ దెబ్బలాడుకున్నారు. మీ మామగారు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాగా, మీకు చాలా విషయాలు తెలిసినట్లున్నాయి అడిగింది అరుణ. నాకు కాదు, మా ఆయనకి తెలుసు. మొన్న మీ ఇంట్లో పార్టీకి వెళ్ళి వచ్చిన రోజు చెప్పారు. మగవాళ్ళు కదూ, మనం అడిగితే చెప్పరు. వాళ్ళకి తోచినప్పుడు ఏదో 4 చెబుతుంటారు. మీకు ఎన్నిళ్ళున్నాయో తెలుసా అడిగింది మీనాక్షి. అరుణకి ఆ ప్రశ్న అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా చూసింది. మద్రాసులో 8 ఇళ్ళు ఉన్నాయట. ఇవన్నీ మీ అమ్మమ్మ గారి పేరున ఉన్నాయి. ఆవిడ బ్రతికి ఉన్నన్నాళ్ళు ఎవరికి చిల్లి గవ్వరాదు అంది మీనాక్షి. కప్పలాగా అరుణ నోరు తెరుచుకొని పోయింది. మద్రాసులో 8 ఇళ్ళు అంటే ఎంత ఆస్తి! తన అత్తవారికి డబ్బుందని తెలుసు కానీ ఇంత డబ్బుందని తెలియదు. మీ అమ్మమ్మ గారు అఖండురాలు. ఆవిడకు చాలా కంపెనీల్లో షేర్స్ ఉన్నాయి. ఆయన అంటే తాతగారు 5-6 కంపెనీలకి లీగల్ అడ్వైజర్. ఇన్ని కంపెనీల్లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న తాతగారు మరి మామగారికి ఏం చెయ్యలేదా? ఆయన ఎప్పుడూ క్లబ్బులో ఆగిపోయింది. మీ మామగారు పండిత పుత్రుడు. చచ్చి చెడి లా పాసయ్యాడు కానీ ఒక్క క్లయింట్ని కూడా సంపాదించలేకపోయాడు అంది మీనాక్షి. మీనాక్షి కబుర్లు చెబుతూ ఆగిపోయింది. మాటలకి బదులు సన్నని గురక వినిపిస్తున్నది. అరుణ నవ్వుకుంది. మాట్లాడుతూ నిద్రపోయింది మీనాక్షి. కానీ అరుణకి నిద్ర రావటం లేదు. మీనాక్షి కొత్త సంగతులేమీ చెప్పలేదు. అయినా కూడా అమ్మమ్మగారు, ఆ ఇల్లు అంతా అరుణ మస్తిష్కంలో తిరుగుతున్నాయి. రాజా ఏం చేస్తూ ఉంటాడు? హాయిగా మీనాక్షిలాగా నిద్రపోతూ ఉంటాడా? లేక తన గురించి ఆలోచిస్తూ ఉంటాడా? రోజుల్లా ఫ్యాక్టరీలో అలిసి సొలసి వచ్చిన అతనికి పక్క మీద పడుకోగానే నిద్ర పడుతుంది. అవసరమైన ఆలోచించటానికి ఏముంది? ఏమీ లేనప్పుడు తనకెందుకు అతని గురించి ఇన్ని ఊహలు, ఆలోచనలు వస్తున్నాయి? తన మామగారు కొన్నాళ్ళు తల్లిని వదిలి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తల్లిని ఎదిరించే శక్తి ఆయనలో ఉందా? బొద్దుగా స్తబ్దుగా కనిపించే ఆ వ్యక్తి ఒకప్పుడు తల్లిని ఎదిరించాడా? అంతటి శక్తి ఎలా వచ్చింది? అరుణకి మీనాక్షి చెప్పిన మాటలు నమ్మాలనిపించలేదు. ఆ ఇంట్లో అమ్మమ్మ గారిని ఎవరూ ఎదిరించలేరు. ఆమె మాటకి అడ్డు చెప్పలేరు. ఆలోచనలు బుర్రలో తిరుగుతుంటే రైలు కదుపుతూ కళ్ళు మూతలు పడ్డాయి. ధన్నుమన్న శబ్దంతో గబాలన మెలకువ వచ్చి ఉలిక్కిపడి కంగారుగా చుట్టూ చూసింది అరుణ. ఏయ్, నేనే, పైనుంచి దూకేశాను. ఎలా ఉంది మన సర్వీస్? లేలే, కాఫీ వచ్చింది అని మేలుకొలుపు పాడింది రమోల. అంతా ఒకసారి కాఫీలు తాగి కాస్త ముఖాలు కడుక్కొని తలలు దువ్వుకునే వేళకి రాజమండ్రి స్టేషన్ వచ్చింది. ప్లాట్ఫారం మీద నవ్వుతున్న భాస్కర్ ముఖం స్వాగతం ఇచ్చింది వీరికి. ప్రయాణం బాగా ఉందా అడిగాడు భాస్కర్. అతను వారం రోజుల ముందుగానే వచ్చేశాడు పెళ్లి ఏర్పాట్ల కోసం. పదండి, సామాను మా వాళ్ళు దింపిస్తారు, బయట కార్లున్నాయి అన్నాడు భాస్కర్. ముందు మీరు కాఫీ టిఫిన్లు తీసుకున్నాక బొబ్బర్లంకకి ప్రయాణం. లాంచీ సిద్ధంగా ఉంటుంది మన కోసం. సార్, ధవళేశ్వరం ఆనకట్ట మించి కారులో వెళ్ళొచ్చట కదా. చేతికి నీళ్లు అందుతాయట, కారులోకి కూడా నీళ్లు వస్తాయట. అట్లా వెడదాం అడిగింది రమోల. ఇప్పుడు వెళ్ళటానికి వీలవదు. వేసంగిలో అయితే పూర్వం వదిలేవాళ్ళు, ఇప్పుడు ఎలౌ చెయ్యరు అన్నాడు భాస్కర్. రాజమండ్రిలోనే హోటల్లో రూమ్స్ తీసుకున్నాడు భాస్కర్. అందరూ స్నానాధికాలు ముగించి బాగా టిఫిన్లు తిని లాంచీ రేవుకి బయలుదేరారు. ఆ కార్ల మీదనే. అరుణకి ఈ వాతావరణం కొత్తగా ఉంది. ఎక్కడ చూసినా తెలుగు మాట, తెలుగులో శబ్దాలు. మద్రాసులో తమిళ భాషకి అలవడిన అరుణ చెవులకి ఈ భాష, ఈ మనుషులు కొత్తగా ఉన్నారు. సన్నగా ఇరుగ్గా ఉన్న రోడ్ల మధ్య అక్కడక్కడ బురద నీరు.
వర్షం పడిందా అడిగింది అరుణ తమ కారులో ముందు సీట్లో కూర్చున్న భాస్కర్ని. రాత్రి కొద్దిగా పడింది. వర్షం పడకపోయినా ఈ మురికి ఈ బురద మాకు అలవాటే. ఇంకా పెద్ద వర్షమైతే కొన్ని వీధులు రొచ్చురొచ్చుగా ఉంటాయి అన్నాడు భాస్కర్. ఏవర్రోయ్ మీకందరికీ మా ఊళ్ళో కొత్త తమాషాలు చూపబోతున్నాం. లగ్నానికి తరలి వస్తున్నప్పుడు ఊరేగింపు ఉంటుంది. అందులో తోలు బొమ్మలు, బ్యాండు మేళం, ఇంకా ఆవుట్లు చాలా మీరు చూడనివి, జన్మలో చూడలేనివి ఏర్పాటు చేస్తున్నారు. అరుణ, ఇది పట్నం పెళ్ళి కాదు. ఇవన్నీ చూసి మీ అమ్మమ్మ గారిని ఇలాంటి తమాషాలు పెట్టించమని చెప్పు నవ్వాడు భాస్కర్. భాస్కర్ గారు, మన అరుణ హనీమూన్కి ఈ లాంచీ బుక్ చేయండి అంది రమోల వేళాకోళంగా. ఈ లాంచీ ఏం కర్మ, వాళ్ళ అమ్మమ్మ గారు తలుచుకుంటే కాశ్మీర్లో హౌస్ బోట్ని బుక్ చేయిస్తారు. అది నాగరికంగాను వాళ్ళ స్టేటస్కి సరిపోయినట్లు ఉంటుంది అన్నాడు సితార్ వాయించే జగన్నాథం. అతను రాత్రి పేకాటలో 10 రూపాయలు పోగొట్టుకున్నప్పటి నుంచి కోపంగా ఉన్నాడు. తీరిగ్గా కూర్చొని 10 రూపాయలు పోయాయని ఏడుపుగా ఉంది. ఆ క్షణంలో ఆ 10 రూపాయలు ఎవరన్నా తిరిగిచ్చేస్తే అతనికి లోకం అందంగా కనబడి ఉండేది. తన డబ్బులు పోయాయి, అందుకని డబ్బున్న వాళ్ళంతా దుర్మార్గులు, ధూర్తులును. పెళ్లివారంతా వచ్చారా అడిగింది అరుణ, సంభాషణ తన వైపు నుంచి మళ్లించాలని. మనం ఇంకాసేపటికి బొబ్బర్లంక రేవు చేరుకుంటాం. అక్కడ నుంచి కార్లల్లో మా ఊరు చేరుకునేసరికి లంచ్ వేళవుతుంది. కాస్త విశ్రాంతి, టీ అయ్యాక పెళ్లి హడావిడి. రాత్రి 9ంటికి పెళ్లివారొస్తారు. ఎదురు సన్నాహం, మోజువాణి చాలా ఉంటాయి అన్నాడు భాస్కర్. మోజువాణి అంటే అడిగింది రమోల. అది మీరు అడగకూడదు, నేను పైకి చెప్పకూడదు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని అన్నాడు భాస్కర్. ఇదేదో డిటెక్టివ్ నవల్లా ఉంది అంది రమోల. నేను చెప్పనా, నేనోసారి రాజోల్లో చూశాను అందుకున్నాడు హార్మోనియం శ్రీనివాసన్. వద్దు, వాళ్ళనే చూడని, ముందు చెబితే థ్రిల్ ఉండదు అన్నాడు భాస్కర్. మా బాబాయ్ వాళ్ళ పక్క ఇంట్లో మీకు బస ఏర్పాటు చేశాం, అంటే ఆడవాళ్ళకి. ఈ మగవాళ్ళు 3 మాతో ఉంటారు. వాళ్ళేమనుకోరా? ఈ వైపు డబ్బు, నాగరికత బాగా బలిసిన మనుషుల అంతఃకరణలో అట్టే మార్పు లేదు. మా ఊళ్ళో సగం ఇళ్ళు పెళ్లివారి బంధువులకి కేటాయించారు. అందరిళ్లలో చాలామంది బంధువులు సర్దుకున్నారు చెబుతున్నాడు భాస్కర్. అరుణ ఆశ్చర్యంగా వింటున్నది. మీరు మద్రాసులోని కళ్యాణ మండపాల పెళ్ళిళ్ళు, హోటల్స్లోనే రిసెప్షన్స్ చూశారు. ఈ పల్లెటూరిలో పెళ్ళిళ్ళు కళ్ళతో చూస్తే గానీ అర్థమవదు. నేను రైలు దిగాక పేపర్ చూడలేదంటే మీరెవరూ నమ్మరు. పేపర్ చూడాలని అనిపించలేదు, చూసే వ్యవధి లేదు అన్నాడు భాస్కర్. పెళ్లికూతురికి అన్నదమ్ములు చాలామంది ఉన్నారన్నారు అడిగింది అరుణ. వాళ్ళు అంతే, ఏమిటో పనులు, ఒకరికి తీరిక లేదు. వారం రోజులుగా మా బాబాయ్ గారింట్లో పూటకి 60 నుంచి 100 మంది దాకా భోంచేస్తున్నాం అన్నాడు భాస్కర్. మై గాడ్, వాట్ ఏ వేస్ట్ అంది రమోల. మద్రాస్ నీళ్ళు వంటపట్టి అనే మాట అది. మద్రాసులో పెళ్లి భోజనాలు అయిన 2 గంటల తర్వాత వంటశాలలోకి వెళితే ఆఖరికి వంట నూనె కూడా కనపడదు. అది కూడా గాడి పొయ్యిలోకి వంచేస్తారు. ఒక్కో సరుకు కనిపించదు. అంత క్లుప్తంగా తూచి వండుతారు. ఇక్కడ మా బాబాయ్ ఇంట్లో పాలేర్లు, పనివాళ్ళు, చాకలి వాళ్ళు, వాళ్ళంతా తినే భోజనం చూస్తే అది వేస్ట్ అనిపించదు. మన వాళ్ళు అంటారే ఆంధ్రదేశం అన్నపూర్ణ అని, అది అక్షరాల నిజం అనిపిస్తుంది. భాస్కర్ గారు సెంటిమెంట్స్లోకి వెళ్ళిపోయారు. మీరు తెలుగు సినిమాలకి పాటలు రాయండి అంది రమోల నవ్వుతూ. అదే మీతో వచ్చిన చిక్కు. సంపద, దాన ధర్మం ఇవన్నీ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఉండవనుకుంటారు. కానీ ఇవి కొన్ని చోట్ల ఇంకా ఉన్నాయి. అది కళ్ళతో చూస్తే మీరే నమ్ముతారు అన్నాడు భాస్కర్. మన మద్రాసులో మటుకు లేదా? పెళ్ళి అంటే యాబట్స్ బరిలో 2,000 మంది భోజనం చేస్తారు అంది రమోల వాదనకి దిగుతూ. ఆ 2,000 మంది ఎవరం? నీలాంటి నాలాంటి వాళ్ళం, ఇంకా మనకంటే పైమెట్టు వాళ్ళు, కార్లు మేడలు ఉన్నవాళ్ళు. ఆ టైంకి నాజుగ్గా అలా వచ్చి భోంచేస్తారు. కానీ మా బాబాయి 10 రోజుల నుంచి పని వాళ్ళకి, కూలి వాళ్ళకి, కుటుంబాలకే భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదే తమాషా. నువ్వు నేను ఇలా ఆలోచిస్తాం కానీ మా బాబాయ్ వాళ్ళని పనివాళ్ళు అనుకోరు. వారు ఈయన్ని యజమాని అనుకోరు. ఉత్తప్పుడు డబ్బుకి బేరాలు ఆడి ఘర్షణ పడతారేమో కానీ వారం రోజుల నుంచి చూస్తున్నాను. అందరూ
తమ సొంత ఇంట్లో పెళ్లిలాగా పనులు చేసుకుంటున్నారు. మా బాబాయ్ పాలేర్లకి పనివాళ్లకి ఎన్ని బట్టలు కొన్నారో తెలుసా? మాకెలా తెలుస్తుంది? అడిగింది రమోల. మొన్న బీరువాల్లో సర్దించాడు నా చేత. 125 పంచెలు, జామర్లు, 125 చీరలు, రవికలు. ఇవన్నీ పనివాళ్లకి, మనకి కాదు. తన ఇంట్లో పెళ్లికి వరుసగా పాలేర్లకి పనివాళ్లకి బట్టలు పెట్టడం ఇక్కడ సాంప్రదాయం. ఆ ఆచారం ఇంకా అక్కడ మిగిలి ఉంది. అటువంటివి చూస్తుంటే మన పల్లెటూరి జీవితాల్లో ఇంకా సామూహికమైన బంధాలు ఉన్నాయనిపిస్తుంది. ఇది జీవితాలకి అప్పుడప్పుడు అవసరం అని కూడా అనిపిస్తుంది అన్నాడు భాస్కర్. మీ బాబాయి గారికి బాగా డబ్బుంది. చీరలు పంచెలు పెట్టారు. లేని వాళ్ళకి ఇది వీలవుతుందా? అవదు. లేని వాళ్ళు ఇంకా చాలా చోట్ల ఇంటింటికి పలహారాలు, అగ్రకులాలైతే స్వయం పాకపు సామాగ్రి పంపుతారు. అదేమిటి? అడిగింది అరుణ నిద్రలోంచి మేలుకున్నట్లు. కూరలు, బియ్యం, పప్పు వగైరా. ఒక పూటకి వంట సామాన్లు. దీనికంటే వుడ్లాండ్స్లోని డిన్నరే హాయిగా ఐస్ క్రీమ్తో పాటు విందు భోజనం. కిళ్ళి వేసుకుని ఇంటికి రావచ్చు అంది రమోల. అది నీకు. కానీ నీ ఇంట్లో పనివారి విషయం నువ్వు ఆలోచించవు. పల్లెటూళ్ళల్లో ఆలోచిస్తారు. అదే నేను చెప్పేది అన్నాడు భాస్కర్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పనా? అడిగింది రమోల అల్లరిగా. అక్కర్లేదు. బొబ్బర్లంక రేవు వస్తోంది చూడండి అన్నాడు భాస్కర్ నవ్వుతూ. అరుణ భాస్కర్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తున్నది. అతను అన్న మాటల్లో కొంత సత్యం ఉంది. తమ హోదా కోసం, గొప్ప కోసం కాక చుట్టూ వారిని, తన మీద ఆధారపడిన వారిని సమభావంతో చూసేవాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు. అరుణకి అమ్మమ్మ గారు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఎవరిని సమభావంతో చూడరు. తన కుర్చీ మీద కూర్చొని చుట్టూ వారిని నిల్చోమంటారు, లేక కింద కూర్చోమంటారు. అలా నోటితో చెప్పరు. కానీ ఆమె మాటలు, ప్రవర్తన ఎదుటివారిని చిన్నబరుస్తుంది, కించబరుస్తుంది. బొబ్బర్లంక నుంచి పెళ్లివారి ఊరు వెళ్లేదాకా కార్లు ఇంచుమించు కాలువగట్టున ప్రయాణం చేశాయి. 2 వైపులా కొబ్బరి చెట్లు, ఆ చెట్లని దాటుకు వరిచేలు. రోడ్డు మీద 2 ఎక్కిన సైకిళ్ళు, 3 కూర్చున్న సైకిల్ రిక్షాలు, అక్కడక్కడ గుర్రపు బళ్ళు. గతుకులైన రోడ్డైనా చల్లగా హాయిగా ఉంది. కడుపులో పడిన బరువైన టిఫిన్ ఇప్పుడిప్పుడే కదులుతున్నది. రెప్ప వేయకుండా ఇరువైపులా చూస్తున్నది అరుణ. ఆంధ్రదేశంలో భరించరాని ఎండలు అంటారు. ఇక్కడ చల్లగా హాయిగా ఉంది. సముద్ర జలాలు కంటికి కనబడుతున్నా భరించరాని ఉక్కతో బట్టలు వంటికి అతుక్కుపోయే మద్రాసు వాతావరణం జ్ఞాపకం వచ్చి, ఇక్కడ ఎంత హాయిగా ఉంది అంది అరుణ. నేను చెప్పలేదు? కోనసీమ అంటే కొబ్బరి నీరు తాగినంత హాయిగా చల్లగా ఉంటుందని అన్నాడు భాస్కర్. అదిగో పెళ్లివారిల్లు అన్నాడు అమరేశ్వరరావు. నీకెట్లా తెలుసు అని అడగబోయి ఆగిపోయింది అరుణ. 4 రోడ్లని కలుపుతూ బ్రహ్మాండమైన తాటాకుల పందిళ్ళు. వాటిని బట్టి ఎవరైనా చెప్పచ్చు. కారు పందిరి కింద నుంచి వెళుతోంది. మరి కొంచెం ముందుకు పోని అన్నాడు భాస్కర్. కార్లు ఆగాయి. పచ్చని తాటాకుల పరిమళం కొత్తగా సోకింది అందరికీ. పందిళ్లపై ఆజమాయిషీ చేస్తున్న ఖద్దరు బట్టల రాయన కార్లు ఆగడం చూసి గబగబా ఎదురొచ్చాడు. చామంచాయగా పొడవుగా ఉన్నాడు. తెలుపు నలుపు కలిపి క్రాఫింగ్, ఖద్దరు లాల్చి, ఖద్దరు పంచ. కళ్ళు విశాలంగా తీక్షణంగా ఉన్నాయి. గుబురు మీసాల వెనక నుంచి రండి రండి, ప్రయాణం సుఖంగా జరిగిందా? మా భాస్కరం బస చూపిస్తాడు. స్నానాలు అవి పూర్తి చేసుకురండి. భోజనాలు రెడీగా ఉన్నాయి. బాబాయ్ నువ్వు భోంచేయలేదా? మద్రాస్ నుంచి వారు అంత దూరం నుంచి వచ్చినప్పుడు నేను ముందు భోజనం చేస్తానా? నువ్వు వెళ్ళి వారికి స్నానాలు అది సరిగ్గా ఏర్పాటు అయినాయో లేదో చూడు. పెళ్లి పెద్ద తమ కోసం ఇంతసేపు కాచుకు కూర్చున్నారనేటప్పటికీ ఎవరికి వారికి సిగ్గుగా అనిపించింది. అరుణ, మీనాక్షి, రమోల తమ బస చూసి డంగైపోయారు. ఆ ఇల్లు, ఆ ఏర్పాట్లు పల్లెటూరిలా లేదు. వాష్ బేసిను, సెప్టిక్ లెట్రిను, బాత్రూంలో పెద్ద గంగాళంతో వేడి నీళ్లు. ఆ నీళ్ల సైజు చూసి రమోలా అంది, ఈ వేడి నీళ్లు పోసుకుంటే నేను భోజనాల దగ్గర గురకలు పెట్టి నిద్రపోతాను. బాబోయ్, నాకు అన్ని నీళ్లు పోసుకుంటే నీరసం వస్తుంది. మా ఇంట్లో అమ్మ గ్యాస్ స్టవ్ మీద 1 లీటర్ నీళ్లు కాచిస్తుంది స్నానానికి. పోనీ వదిలేయి అంది అరుణ. ఈ ఇంట్లో వాళ్ళు నేను బ్రూట్ ననుకుంటారేమో. నువ్వేమో సిటీ నుంచి విలేజ్కి వచ్చావు. ఆ విలేజర్స్ నిన్ను కంట్రీ బ్రూట్ అని ఎలా అనుకుంటారు? ప్రస్తుతం పరిస్థితులు తారుమారు అయ్యాయి అందుకని అంది రమోల.
తమకిచ్చిన గదిలో పాండ్స్ పౌడర్ కొత్త డబ్బా, కొత్త మైసూర్ శాండిల్ సోప్స్ 3, కొత్త హెయిర్ ఆయిల్, కొత్త టూత్పేస్ట్ ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ మీద అమర్చి ఉన్నాయి. కుంకుమ దువ్వెనలు కూడాను. అరుణకి మతిపోతున్నది. ఈ హడావిడి అంతా చూస్తే మనం పాట కచేరీకి వచ్చినట్లు లేదు, మగపెళ్లి వారంలా ఉన్నది అంది మీనాక్షి. మనం ఫక్త్ పాట కచేరీ వాళ్లమైతే ఇన్ని మర్యాదలు జరగవు. భాస్కర్ గారి తరపు వాళ్లం, అందుకని పూర్తి చేసింది రమోల. మీ స్నానాలైతే భోజనానికి తీసుకెళ్లడానికి పాలేరు రెడీగా ఉన్నాడు. ఇంటివారమ్మాయి కబురు తెచ్చింది. ముగ్గురు భోజనాలకి వెళ్ళారు. పెళ్లి పందిట్లో ఒక వారాగా పీటలు పరిచి అరిటాకులు వేశారు. పెళ్లి పెద్ద మగవాళ్ళు స్త్రీల కోసం వెయిట్ చేస్తున్నారు. పెళ్లి కూతుర్ని చూడలేదు అంది అరుణ భాస్కర్తో నెమ్మదిగా. భోంచెయ్యగానే అమ్మాయి దగ్గరకు వెలుదురుగాని. వడ్డన కానిండి, ఇప్పటికే ఆలస్యమయ్యింది అన్నారు పెళ్లి పెద్ద. వారి పేరేమిటి అడిగింది అరుణ ఆ పక్కనే ఉన్న భాస్కర్ని. నాకు బాబాయ్, మీకు బాబాయే అన్నాడు భాస్కర్. అందరూ కూర్చున్నారు. మీరంతా ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా పల్లెటూరి వాళ్ళకి మీ పాట వినే అవకాశం ఎప్పుడో కానీ రాదు. మీరంతా చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. ఇక్కడ మర్యాదలు అవి జరక్కపోతే అన్యథ భావించకండి, మొహమాట పడకండి. మీ ఇల్లే అనుకోండి. అదిగో మీ పిన్ని. భాస్కరం, మీ పిన్నికి అమ్మాయిల పేర్లు అవి చెప్పు. ఆయన భోంచేస్తున్నారు, తన బాధ్యత తీరిపోయినట్లు. భాస్కరం పిన్ని గారికి 50 ఏళ్ళు ఉంటాయి. మనిషి స్థూలంగా భారీగా ఉన్నారు. మొహం కళకళలాడుతూ ఉంది. మెడలో 4 పేటల చంద్రహారం, చేతికి 5-6 జతల బంగారు గాజులు చుట్టుకొని ఉన్నారు. నుదుటి మీద గుండ్రంగా కుంకం. పెద్ద అందగత్తె కాకపోయినా మనిషిని చూస్తే సద్భావం కలుగుతోంది. మొహమాట పడకుండా భోంచెయ్యండి అంటూ నేతిజాడి పుచ్చుకున్నారు. నెయ్యి వేసుకోవడం అలవాటు లేని రమోల నెయ్యి పులుసులాగా వడ్డిస్తుంటే కంగారు పడింది. మీనాక్షి అందుకొని, ఆ అమ్మాయి నెయ్యి వేసుకోరాదు పిన్నిగారు. మీనాక్షి అందుకొని, ఆ అమ్మాయి నెయ్యి వేసుకోరాదు పిన్నిగారు. అంత నెయ్యి వెయ్యకండి అంది వరసలు కలుపుతూ. ఆ అమ్మాయికి పులుసు కానీ పప్పుచారు కానీ వేయండి. మద్రాసు వాళ్ళు ముందు సాంపార్తో భోజనం మొదలు పెడతారు అంది మళ్ళీ మీనాక్షి అందుకొని. భోజనాలు అయ్యాక అంతా పెళ్లి కూతురిని చూడడానికి వెళ్ళారు. పెళ్లి కూతురికి పొడవాటి పూల జడ చుట్టారు. మొగలి రేకులు, చామంతులు కలిపి. బుగ్గన చుక్క, కళ్యాణం బొట్టు, లేత నీలం పట్టు చీర కట్టుకొని ఉంది. అన్నయ్య మీ గురించి చాలా చెబుతుంటాడు. మన ఇద్దరికీ చాలా పోలికలున్నాయట. పొడవాటి జడలు కూడా నవ్వుతూ అంది పద్మ. మీరు సినిమా పాటలు చాలా బాగా పాడుతారట. మా వాళ్ళు లిజనర్స్ రిక్వెస్ట్లు ఇప్పుడే తయారు చేసుకుంటున్నారు అంది రమోలాని చూసి. అరుణకి పద్మని చూస్తే చాలా ఇష్టం వేసింది. అనవసరమైన సిగ్గు అభినయించకుండా మామూలుగా మాట్లాడింది. పల్లెటూరి పెళ్లి కూతుళ్ళు తల వంచుకుంటారని, సిగ్గుపడతారని ఇవన్నీ ఊహలు. ఈ చీరే అన్నయ్యే తెచ్చాడు, మీకు చూపించాడట అడిగింది పద్మ. అవును, ఆ రోజున నన్ను సెలక్షన్కి రమ్మన్నారు. మీ వదిన మేము అంతా వెళ్ళాము షాపింగ్కి. వదిన ఎక్కడా అడిగింది అరుణ. ఈ ఇంట్లో నన్ను ఒక్కదాన్నే వెతికి పట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే నేను ఈ గదిలో నుంచి కదలకూడదట. అందరూ నా దగ్గరకు వస్తారు. కానీ మా వదినల్ని పట్టుకోవాలంటే 10 మందిని పంపాలి వెతకడానికి నవ్వింది పద్మ. అతని ఫోటో ఉందా? పెళ్లి కొడుకుది అడిగింది అరుణ. పద్మ కొంచెం సిగ్గుపడింది ఈసారి. ఉంది పై బీరువాలో ఉంది. నేను తీసి ఇచ్చానంటే మా వదినలు బతకనివ్వరు. పై అరలో ఉంది, తీసుకుని చూడండి. అరుణకి మొహమాటంగా ఉంది బీరువా తెరవాలంటే. పర్వాలేదు, ఆ బీరువా అందరూ తెరుస్తారు, పైన ఉంది చూడండి అంది పద్మ మళ్ళీ చిరునవ్వుతో. అరుణ బీరువా తెరిచి పై అరలో నుంచి ఫోటో తీసింది. పెళ్ళికొడుకు బాగున్నాడు. కళ్ళు తెలివిగా చురుగ్గా ఉన్నాయి. సూటు వేసుకుని నిల్చున్న ఫోటో. అరుణకి రాజా ఫోటోని తను తొలిసారి చూసిన క్షణం జ్ఞాపకం వచ్చింది. తనకి కలిగినట్లే పద్మకి కూడా సంచలనం కలిగిందా? ఫోటో చూడంగానే పద్మకి ఎటువంటి భావాలు కలిగాయి? నాకు ఫోటో కొత్త గాని మనిషి కొత్త కాదు అంది పద్మ. అరుణ ప్రశ్నార్థకంగా చూసింది. లవ్ మ్యారేజా అడిగింది రమోల గబాల్న. ఆహా, మా అక్క ఊరే. చాలాసార్లు రాజమండ్రి వెడుతూ రేవులో చూసుకునేవాళ్ళం. అప్పుడు పెళ్ళి అనుకోలేదనుకోండి. ముఖాలు కొత్త కాదు. అరుణ, మీ ఆయన కంటే ఈ పెళ్ళి కొడుకు బాగున్నాడు అంది రమోల.
తన సహజ ధోరణిలో. మీకు పెళ్ళయిందా అడిగింది పద్మ ఆశ్చర్యంగా. ఇంకా లేదు, పై నెలలో మనం అంతా అరుణ పెళ్ళికి వెళ్తున్నాం అంది రమోలా తనే పెళ్ళి పెద్ద అయినట్లు. ఏదైతే టామ్ కొట్టవద్దన్నదో ఆ వార్తనే 5 నిమిషాల్లో పెళ్లి కూతురి చెవిన వేసింది రమోలా. ఈరోజు రాత్రి 9ంటికి గాని పెళ్లి కొడుకు తరలిరాడు. అప్పటిదాకా మీరు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. 8ంటికి భోజనాలు అన్నారు అటువైపు వచ్చిన పిన్నిగారు. అమ్మో, మళ్ళీ రాత్రి భోజనాలా? ఏం లాభం లేదు, మేము భోజనాలు చెయ్యం అన్నారు స్త్రీలు ముగ్గురు ఏకకంఠంతో. అయితే పలహారం పాలు తీసుకోండి అన్నారు పిన్నిగారు. పాలు మటుకు చాలు అంది మీనాక్షి. ముగ్గురు బసకి వచ్చారు. ఇంటివారి ఆడపిల్లలు కాసేపు వీళ్ళ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పారు. ఆ ఊళ్ళోని ఆడపిల్లలు బొత్తిగా చదువులేని వాళ్ళు కాదు. కొందరు స్కూల్ ఫైనల్, కొందరు కాలేజీ చదువులు. పెళ్లికి దిగిన ఆడపిల్లలు పత్రికల్లోనే ఎంబ్రాయిడరీ కుట్లు చాలా శ్రద్ధగా కుట్టడం చూస్తే అరుణకి చాలా ముచ్చట వేసింది. చీరల మీద, గలీబుల మీద, టేబుల్ క్లాత్ల మీద నీట్గా శ్రద్ధగా కుట్టినవి చూసింది. ప్రస్తుతం అందరూ ప్లాస్టిక్ బుట్టలు అల్లుకోవడంలో ఉన్నారు. ఎవరిళ్లల్లో చూసినా ఆవేటే. ఈ కుట్లో, అల్లికలో ఒక రకమైన పోటీ. ఒకరినొకరు అనుకరించటం, పక్కవారి కన్నా మిన్నగా ఉండాలన్న తాపత్రయం. ఇది ఆరోగ్యకరమైన దృక్పథం లాగానే తోచింది అరుణకి. అక్కడి ఆడపిల్లల్ని చూస్తుంటే అరుణకి మద్రాసులోని కాలేజీ పిల్లలు ఎందుకు పనికిరారనిపించింది. మడత నలక్కుండా బాగా కిందకి కట్టుకున్న వాయిల్ చీరల కుచ్చెళ్ళు పొందికగా ఎక్కడా వంకర లేకుండా గంజిపెట్టిన చీరలు అవడం చేత నిల్చున్నట్లు కనిపించాయి. ఒక్క అమ్మాయి కూడా నలిగిన చీరతో కనిపించటం లేదు. తెల్లని చికెన్ వాయిల్ జాకెట్లు, ఆ జాకెట్ల మీద సన్నని ఎంబ్రాయిడరీ పూలు, బ్యాక్ ఓపెనింగ్ బ్లౌజులు, అందరి దగ్గర ఇంటిమెంట్ సువాసనలు. ఇక్కడ ఫారెన్ పర్ఫ్యూమ్స్ దొరుకుతాయా అడిగింది ఇంటివారి రెండో అమ్మాయిని అరుణ. ఓ, చాలా వస్తాయి. కాకినాడ నుంచి వస్తాయి. అక్కడ నుంచి స్మగ్లింగ్ గూడ్స్ ఈ చుట్టుప్రక్కల ధారాళంగా దొరుకుతాయి. మా ఊళ్ళో వాచీలన్నీ స్మగుల్డ్వే అంటూ రిస్ట్ వాచీ చూపించింది. ఆ అమ్మాయి కట్టుకున్న రోజ్ కలర్ వాయిల్ చీరకు మ్యాచ్ అయ్యే రోజ్ కలర్ డైల్ కవరు. అందులో 12 రంగులున్నాయి. చీరలు బట్టి పై డయల్ కవర్ మార్చవచ్చు అంది ఆ అమ్మాయి. ఆ పిల్ల మాటలు వింటుంటే అరుణ భాస్కర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఈ కోనసీమ అన్నపూర్ణ, ఇక్కడ సిరి సంపదలకు లోటు లేదు అని. దూరాన్నించి ఏవో పేలిన శబ్దాలతో మెలకువ వచ్చింది అందరికీ. టైం చూస్తే 8. ఊరేగింపు బయలుదేరింది. పెళ్ళికొడుకు బయలుదేరాడు అంటూ హడావిడిగా వచ్చింది ఇంటి వాళ్ళ అమ్మాయి వీళ్ళని లేపడానికి. ఎక్కడా ఇంకా లైట్లు కనిపించటం లేదు అడిగింది రమోలా. అబ్బో, అప్పుడే ఎక్కడా? అవుట్లు పేలుస్తున్నారు. ఇక్కడికి 2 మైళ్ళ దూరం. అక్కడ నుండి ఊరేగింపు రావాలి. చాలా టైం పడుతుంది. ఈ లోపల మీరు తయారవ్వండి. మేమెందుకండి? భాస్కర్ అన్నయ్య చెప్పారు. మీరెప్పుడూ ఇలాంటి ఊరేగింపులు చూడలేదుట. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఒక 2 ఫర్లాంగుల ముందుకి వెడదాం. ఊరేగింపు చాలా బాగుంటుంది అంది ఆ అమ్మాయి ఉత్సాహంగా. పట్టుచీరలు కట్టుకోండి, మేము పట్టువే కట్టుకుంటాం హెచ్చరించి మరీ వెళ్ళింది. దూరాన్నించి ఆకాశంలో అవుట్లు పేలిన శబ్దం వినిపిస్తున్నది. తారాజువ్వలు గాలిలోకి పూల జల్లుల వలె ఎగిరి కింద పడుతున్నాయి. విసురుగా పైకి ఎగిరి పూల సరాల వలె కిందకి రాలుతున్నాయి. దొడ్డివాకిలి వైపు నిల్చొని ఆకాశంలో మిలమిలా మెరుస్తూ కింద పడుతున్న ఆ నిప్పురవ్వలని చూస్తున్నారు ముగ్గురు. దూరాన్నించి బ్యాండు మేళం వినిపిస్తుంది. ఆ మేళం మధ్య మధ్య ఆగుతున్నది. బ్యాండు మేళం మధ్య మధ్య ఎందుకు ఆగిందో ఊరేగింపు దగ్గరకు వెళితే గాని బోధపడలేదు అరుణ వాళ్ళకి. ముందుగా గ్యాస్ లైట్లు నెత్తిన పెట్టుకుని రోడ్డుకి 2 వైపులా కూలీవాళ్ళు, మధ్య మధ్యన ట్యూబ్ లైట్లు ఇటు అటు పట్టుకొని నడుస్తున్న వాళ్ళు. ఆ ట్యూబ్ లైట్లు గడకర్రకి నిలువుగా కట్టారు. ఆ లైట్లు వెలగడానికి బండిలో డైనమో, వాటి వెనుకగా బుట్టబొమ్మలు. రాజు, రాణి, సామాన్యులు, ఆడ, మగ, నాట్యకర్త, సైనికుడు, మొత్తం 6 బొమ్మలు నిలువెత్తుగా వరుస వరుసగా నడిచి వస్తున్నాయి. మొదట్లో ఈ ముగ్గురికి అవి ఎలా నడుస్తున్నాయో బోధపడలేదు. బుట్టబొమ్మ లోపల మనుషులు ఉన్నారు. వాటిని తొడుగ్గా వేసుకొని నడుస్తున్నారని పరిశీలించి చూసి గ్రహించుకున్నారు.
ఆ బుట్ట బొమ్మలు నడుం మీద చెయ్యి పెట్టుకుని మధ్య మధ్య ఆగుతుంటే తమాషాగా ఉంది అరుణకి చూడడానికి. తరువాత టాపులేని లారీలో నిల్చొని వాయిస్తున్న బ్యాండు మేళం. ఆ బ్యాండు మేళం వెనుక జనం గుంపు గుంపుగా ఉన్నారు. అరుణ కుతూహలంగా చూసి ఒక అరుగు ఎక్కింది. మధ్యగా ఆడవాళ్లు పాటలు పాడి అభినయిస్తున్నారు. అదే మేజువాణి అంటే అన్నాడు శ్రీనివాసన్. అరుణ ఉలిక్కిపడి చూసింది. అరే, మీరిక్కడున్నారా? భాస్కరంగారేరి అడిగింది అరుణ. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. పమిట చెంగు పూర్తిగా గాలిలోకి వదిలేసి వెనక్కి వంగి పాట పాడుతుంది ఒక అమ్మాయి. వయసు 20 లోపల ఉంటుంది. సన్నగా తెల్లగా ఉంది. నైలాన్ చీర కట్టుకుని పల్చని జాకెట్ వేసుకుని ఉంది. ఆ పల్లవిని మరో పిల్ల అందుకుంది. మొత్తం 6 అమ్మాయిలున్నారు. అందరూ 25 లోపు వాళ్లే. గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేశారు కదా, ఎట్లా ఆడనిస్తున్నారు? అదిగో అటు చూడు. వెనక్కి వంగిన పిల్ల ఇంకా వెనక్కి వంగి పోలీస్ ఇన్స్పెక్టర్ నోట్లో ఉన్న 5 రూపాయల నోటుని తన నోటితో అందుకుంది. చీచీ, అసహ్యంగా ఉంది అని చిరాకు పడింది అరుణ. అక్కడ చేరిన వాళ్ల చప్పట్లు ఈలలు విని. ఊరేగింపు మరి కాస్త సాగింది. అవుట్లు పేల్చారు. తారాజువ్వలు ఎగరేస్తున్నారు పైకి. చూడు పిన్నమ్మ, పాడు పిల్లాడు, మరో పాట ఎత్తుకున్నారు ఆడే పిల్లలు. వాళ్ల అభినయం, ఆ ఒళ్ళు తిప్పుకోవడం, ఆ కులుకులు చూస్తే అరుణకి సిగ్గు వేసింది. పెద్ద మనుషులు, చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటివి ఎలా ఏర్పాటు చేశారు? దాన్ని చూసి ఈ పురుషులంతా ఎలా ఆనందించగలుగుతున్నారు? నాకు సిగ్గుగా ఉంది, పోదాంరా అంది రమోలాని పట్టుకులాగుతూ. నేను రాను, చూడు తమాషాగా ఉంది. తమాషానా? నీకు సిగ్గేయటం లేదు? మనలాంటి ఆడపిల్ల పమిట తీసేసి ఆడుతుంటే చూడు ఆ మగవాళ్ళు ఎలా వంగి వంగి చూస్తున్నారో. ఏం మీ జయమాలిని ఇంతకంటే బట్టలు కట్టుకుంటుందా? ఈ పిల్ల చీరన్నా కట్టుకుంది. సినిమాల్లో కాబారే అని ఆడుతుంటే కాబారే అని లొట్టలు వేసుకుంటూ మీరంతా చూడటం లేదా? అడిగింది రమోల. నారాయణ నారాయణ నక్కతోక, ఆహా విప్పుకోక ఒక పిల్ల పట్టుకొని రెండో పిల్ల కుచ్చెళ్ళు పట్టుకు గుంజుతోంది. నా మొగుడు తెచ్చాడు కొత్త కోక, నారాయణ విప్పను కోక విప్పను అంటూ ఒళ్ళంతా మెలికలు తిప్పుకుంటూ పాట పాడుతున్నది. చుట్టూ మగపిల్లలు, కుర్రకారు, పెద్దవాళ్ళు అంతా కేకలు, నవ్వులు, చప్పట్లు, ఈలలు. కదలండి, బ్యాండు మేళం వాయించమనండి ఎవరో పెద్ద గొంతు అదిలించారు. పాట ఆపి మేజువాణి వాళ్ళు కదులుతున్నారు. ఆ తరువాత సన్నాయి మేళం, నగుమోము చాలా హాయిగా శ్రావ్యంగా వాయిస్తున్నాడు మేళగాడు. కానీ అతని విద్యని ఎవరూ వినటం లేదు. హంస వాహనం వలె అలంకరించిన జీపు పూలతో, చెమ్మి పూసలతో హంసల అలంకరించారు. అందులో మధ్యన సూటులో పెళ్లి కొడుకు, దాని వెనకనే డైనమో పెట్టుకుని జీపు. ఆ జీపు వెనక 4-5 కార్లు. ఆ కార్ల నిండా మగ పెళ్లివారి తాలూకు చిన్నవాళ్ళు, ఆడంగులు, మగవాళ్ళందరూ ఊరేగింపు ముందుగానే నడుస్తున్నారు. ఎలా ఉంది మోజువాణి? నవ్వుతూ అడిగాడు భాస్కర్. ఐఆమ్ అషేమ్డ్ అంది అరుణ చిరాగ్గా. మీరంతా చదువుకున్నవాళ్ళు, అలా ఆడపిల్లల్ని నడివీధిలో ఆడించడం న్యాయంగా ఉందా? భాస్కర్ నవ్వుతున్నాడు. దేనికి నవ్వుతున్నారు? వాళ్ళు ఎంత చీప్గా పాడుతున్నారో చూశారా? పైగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ యూనిఫారంలో ఉండి కూడా ఇది అలౌ చేస్తున్నాడు అంటే ముందు అతన్ని డిస్మిస్ చెయ్యాలి. ఏయ్, డోంట్ గెట్ ఎమోషనల్. ఇంటీరియర్కి వెళితే ఒక్క మన ఆంధ్రాలోనే కాదు, మన దేశంలో మారుమూలకెళ్ళి చూస్తే ఒక్క దురాచారం కూడా పోలేదు అన్నదే నీకు తెలుస్తుంది అన్నాడు భాస్కర్. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఎలా పోతాయి? ఢామ్ అని అవుటు పేలింది ఆకాశంలో. మా బాబాయిని కదుపుతే అమ్యూజ్మెంట్ పార్కుల్లోనే చీప్ డాన్సుల కంటే, సినిమాల్లోనే కెబేరే డాన్సుల కంటే ఇవి చాలా నయం అంటారు. ఆ రెంటి వల్ల చెడిపోతున్న యువకులు చాలామంది ఉన్నారు. వాటితో పోల్చి చూస్తే ఇందులో అశ్లీలం చాలా తక్కువంటాడు. ఈ 3 రోజులు వీళ్ళు ఇక్కడే ఉంటారా? ఊరేగింపు అవగానే కిరాయి ఇచ్చేసి వాళ్ళ ఊళ్ళకి పంపేస్తారు. ఈలోగా ఈ మగపిల్లలు, నీకా భయం అక్కరలేదు. మా బాబాయి ఎంత సరదాగా ఉంటాడో అంత చండశాసనుడు. ఊరేగింపు కాసేపు చిన్నవాళ్ళు నవ్వినా, డబ్బులు విసిరినా ఊరుకుంటాడు. ఆ పైన ఒక్క అడుగు ముందుకు పడ్డాడా చంపేస్తాడు.
అన్నాడు భాస్కర్. మీకు అవమానంగా లేదా? ఆడపిల్లలని ఇలా నడి బజారు. అరుణ, నిన్నో మాట అడగనా? అడగండి. మన సినిమాల్లో వచ్చే కబారే డ్యాన్సులు చూస్తే నీకు సిగ్గుగా ఉండటం లేదా? ఉంటున్నది. మరి సినిమాలు మానేస్తున్నావా? లేదనుకోండి. అదే నేను చెప్పేది. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. వీటిని ఎంకరేజ్ చెయ్యకూడదు, నిజమే. ఇది అపాయకరం కానప్పుడు, కాసేపు నవ్వులాట అయినప్పుడు పర్వాలేదు. ఇది నాలోని బలహీనత కావచ్చు. ఏమైనా మీ బాబాయి గారు ఈ మోజువాణి పెట్టించి ఉండవలసింది కాదు. పైగా ఆయన ఖద్దరు కట్టుకుని ఇలాంటివి. ఖద్దరు కట్టుకున్నంత మాత్రాన అందరూ గాంధీజీలు కాలేరు. మా బాబాయ్ పిలుస్తున్నారు. మీరు జాగ్రత్తగా బసకి వెళ్ళండి. మీరు పెళ్లి పందిరికి వచ్చేటప్పటికి ఎంతవుతుంది? అడిగింది అరుణ. 3 అవ్వచ్చు. అక్కడే పానకం వగైరా ఇస్తారు. మళ్ళీ అక్కడేమన్నా ఫంక్షనా? చిన్న సైజు ఫంక్షను. చూద్దువు గాని, మీరెళ్ళి పడుకోండి. 3ంటికి ఎవరినైనా పంపుతాను, అప్పుడు రండి అన్నాడు భాస్కర్. అరుణ వాళ్ళు వెనక్కి తిరిగారు. అరుణ, నాకు ఈ ఊరేగింపు చాలా బాగుంది చూడు. పందిరంతా ఎంత సందడిగా ఉందో. నీకు నిద్ర వస్తున్నదా? నాకైతే ఇలా తెల్లవార్లు తిరగాలని ఉంది అంది రమోల. తిరుగు. రేపు గార్ధవ స్వరంతో పాట కచేరీ చెయ్యొచ్చు. మెచ్చుకొని మేకతోలు కప్పుతారు అంది అరుణ. ఏమైనా మద్రాసులో ఉండి మనం తెలుగుతనం, మన ఆచారాలు మర్చిపోయామనిపిస్తున్నది అంది మీనాక్షి. మోజువాణియా? అడిగింది అరుణ కోపంగా. అది కాదనుకో. ఈ పల్లి పందిరి చూడు, ఎంత విశాలంగా ఉందో. ఎక్కడ పడుకున్నా, ఎంత తిన్నా అడిగేవాళ్ళు లేరు. హాయిగా స్వేచ్ఛగా ఉంది అంది మీనాక్షి. పనిపాటు లేకుండా ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు సరదాగా ఉంటుంది, 3వ రోజు పారిపోతావు తోచటం లేదని అంది అరుణ. అది నిజమే అన్నది మీనాక్షి. బసకెళ్ళి పక్క మీద పడుకున్నారు గాని ముగ్గురికి నిద్ర రాలేదు. అపశృతులతో వాయించే బ్యాండు మేళపు సినిమా పాటలు, మధ్య మధ్య అవుట్లు పేల్చే శబ్దాలు, వాటి మధ్యన శ్రావ్యమైన నాదస్వరం అన్నీ చెవుల్లో దూరుతున్నాయి. మత్తుగా కనురెప్పలు మూతలు పడుతున్నా చెవులలోకి శబ్దాలు వెడుతూనే ఉన్నాయి. 3 గంటలయ్యింది, లేవండి, పెళ్లివారొచ్చారు, ఎదురు సన్నాహం వెళ్ళాలి అంటూ ఎవరో తట్టి లేపారు. అప్పటికి గాని అరుణకి తాను నిద్రపోయినట్లు తెలియలేదు. నాదస్వరం తారస్థాయిని అందుకుంది. బ్యాండు మేళం ఆగకుండా వాయిస్తున్నారు. మోజువాణి వాళ్ళు దూరంగా ఓరగా నిల్చున్నారు. పుట్టబొమ్మల వాళ్ళు బొమ్మల్ని పక్కకి తీసిపెట్టి వంటికి పట్టిన చెమట తుడుచుకుంటున్నారు. గ్యాస్ లైట్లు కిందకి దించి కూలీవాళ్ళు భుజాలు రుద్దుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒకవైపు నుంచి వేడివేడి టీ గ్లాసుల్లో పోసి అందిస్తున్నారు పనివాళ్ళు. పెళ్లి కొడుకుని కారులోంచి దించడానికి ప్రయత్నిస్తున్నారు. 9 నుంచి 3 గంటల దాకా కూర్చున్న పెళ్లి కొడుకుకి కాళ్ళు గుదిబండలు కట్టి ఉంటాయి. కిందకి దిగి నిల్చోలేకపోయాడు. పక్కన ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. అతను 2 కాళ్ళు జాడించుకుంటున్నాడు. అరుణకి నవ్వొచ్చింది. డాక్టర్ చదువుకున్న ఈ పెళ్లి కొడుకు బ్లడ్ సర్క్యులేషన్ కోసం కాళ్ళు జాడిస్తున్నాడు. ఎంత ఓపిగ్గా కూర్చున్నాడా అనుకుంది. పందిట్లో పెద్ద పెద్ద జంపఖానాలు పరిచారు. వాటి మీద కుర్చీలు సర్దారు. మధ్యన కుషన్ సోఫాలు. ఒక సోఫాలో పెళ్లి కొడుకుని, పెళ్లి కొడుకు తండ్రిని కూర్చోబెట్టారు. పక్కన కుర్చీల్లో మగ పెళ్లి వారిలోనే ముఖ్యులని కూర్చోబెట్టి వాళ్ళందరికీ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు, టవల్స్ సప్లై చేశారు. అందరికీ పన్నీరు జల్లి సేద తీరేందుకు పానకం ఇచ్చారు. పానకం ఒకరిద్దరు మటుకే తాగారు. అందరూ వేడివేడి టీలు తాగారు. ఆ పైన మగపెళ్లి వారికి విడిదికి తీసుకువెళ్లారు. ఆ విడిది అరుణ వాళ్ల బసకి ఎదురుగానే ఉంది. అరగంటలో మగ పెళ్లి వారికి పక్కలు వేయడం, వాళ్ళందరూ నిద్రకి ఒరగడం జరిగింది. మనం కూడా పడుకుందాం అంది రమోల. మీరు పడుకోకండి, 5 విడిదికి కాఫీ, టిఫిన్ తీసుకొస్తారు. మేళాలు పెట్టి మరీ తీసుకొస్తారు అంది ఇంటివారమ్మాయి. ఆ రోజు ఉదయం 10:30కి ముహూర్తం. ఈలోగా డజను సార్లు విడిదికి, పెళ్లివారింటికి ఆడంగులు, మగవాళ్ళు పరుగులెత్తడం చూసింది అరుణ. ఒకసారి కాఫీ, టిఫిన్లు, మరోసారి టాయిలెట్ సామాన్లు, ఇంకోసారి పేకలు, ఇలా విసుగు లేకుండా సప్లై చేస్తుంటే ఆశ్చర్యంగా చూసింది. విడిదిలో పెళ్లివారికి కూల్ డ్రింక్ కేస్ అప్పగించి వస్తున్న భాస్కర్ ఎదురింటి కిటికీ దగ్గర నిల్చొని తనని గమనిస్తున్న అరుణని చూశాడు. అరుణ, కాఫీ, టిఫిన్లు అందినాయా? ఓ, ఈ ఇంటివారమ్మాయి మాకు కావలసినవన్నీ కనుక్కుంటున్నది. మీరు కాఫీ తీసుకున్నారా?
తీసుకున్నాను, ఆకలేస్తున్నది. టిఫిన్ తిన్నానంటే నన్ను బ్రహ్మదేవుడు కూడా లేపలేడు. అందుకని ద్రవాలతోనే కడుపు నింపుకుంటున్నాను. విడిదికి కూల్ డ్రింక్స్ పట్టుకెడుతున్నారు. కాఫీలు చాలవా? వైజాగ్ నుంచి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ కోసం ఇన్నిసార్లు తిరుగుతుంటే మీకు విసుగ్గా లేదా? ఈ ఒక్కరోజునే కదా వాళ్ళు అడిగేది, మేము సేవ చేసేదీను. రాత్రికి ఒకవైపు డిన్నరు, మరోవైపు మీ లలిత సంగీతం. రమోలా చెప్పిందా? చెప్పింది. పెళ్లి పందిట్లో కనిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు భాస్కరం. గౌరీ పూజ, మంగళ స్నానాలు, మాంగళ్య ధారణ, ఈ తంతులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 2 గంటలయ్యింది. మగ పెళ్లివారి బంతి లేస్తే గాని ఊళ్ళో వాళ్ళకి బయట వారికి భోజనాలు వడ్డించలేదు. మగ పెళ్లివారి విందులో ఇటువైపు అటువైపు వంతులు వేసుకుని పెళ్లి పాటలు పాడేశారు ఆడవాళ్ళు. ఆ పాటలు వినటానికి వంటవాళ్ల నుంచి పాలేర్ల దాకా అందరూ గుమిగూడారు. భోజనాల బంతి చూడకూడదని కానీ, ఇంతమంది వింటుంటే పాడకూడదని కానీ వినేవాళ్ళకి పాడేవాళ్ళకి కూడా అనిపించలేదు. పందాలు వేసుకొని వరుస పాటలు పాడారు. వాళ్ళ బంతి లేచేదాకా ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఆకలని అన్నం అడగలేదు. ఆ పాటలు వింటున్నప్పుడు అరుణకి, మీనాక్షికి భాస్కర్ చెప్పినటువంటి సామూహికమైన స్పందన, ఆనందము కనిపించాయి. ఈ పందిట్లో 2 పార్టీలు, మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు. అది తప్ప కులాలు, కుటుంబాలు, అన్ని విభేదాలు ఎవరిలోనూ కనిపించలేదు. పెళ్లి కొడుకు తరపున ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. అందులో డాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు. 2-3 ఇతర వృత్తులకి చెందిన వాళ్ళు కూడా వచ్చారు. ఆ వచ్చిన వారిలో ఒక యువకుడు ఇటు మగపెళ్లి వారి వైపు, అటు ఆడపెళ్లి వారి వైపు 2 వైపులా సరదాగా చనువుగా తిరుగుతున్నాడు. అతను చాలాసార్లు తన వైపు పరిశీలనగా చూడడం గమనించింది అరుణ. భాస్కర్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఇతనో మజ్నూనా అని. పెళ్లి పందిరిలో చదివింపుల వేళ భాస్కర్ ప్రజెంట్లు లిస్టు రాసుకునే పని అరుణకి అప్పచెప్పాడు. బౌండ్ పుస్తకంలో పేరు రాసుకొని పాకెట్ పైన నెంబర్ వేసి ఆ నెంబర్ ఇచ్చిన వారికి ఎదురుగా రాసుకోమన్నాడు భాస్కర్. చాలా మటుకు వెండి సామానులు, నగలు చదివించారు. పెద్ద ప్యాకెట్ ఎవరో చదివిస్తున్నారు. ప్యాకెట్ మీద నెంబర్ వేస్తున్న అరుణ పేరు సరిగా వినలేదు. పేరు అన్నది తల పైకెత్తకుండా. నేను అదే అడగాలనుకుంటున్నాను అన్నది ఒక అల్లరి కంఠం. అరుణ తల ఎత్తి చూసింది. తన వైపు పరిశీలనగా చూస్తున్న ఆ అపరిచితమైన ముఖం. పాసాన్ మీ అంది అరుణ. పేరు కదూ అడిగారు? రాజారావు అన్నాడు అతను నవ్వుతూ. అరుణ ఉలిక్కిపడింది. తన రాజా పేరు, ఇతని పేరు ఒకటి ఎలా అవుతుంది? కాదు, తన రాజా పేరు సుందర రాజారావు, ఇతను ఉత్త రాజారావు. మీ పేరు? అడిగాడతను. అరుణ అంది మరో ప్రజెంట్ మీద నెంబర్ వేస్తూ. ఆ సాయంత్రం 5 గంటలకి బంతులాట అన్నారు. ఈ బంతులాట గురించి అరుణ ఎప్పుడూ వినలేదు. ఏం చేస్తారు? నిజంగా బంతి ఆడతారా అన్న అనుమానం కలిగి గబగబా తయారై వెళ్ళింది. అప్పటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకురాలేదు పందిట్లోకి. పందిట్లో ఒక మూలగా తివాసీలు పరిచారు. మధ్యగా పరుపు, 2 వైపులా బాలిసీలు. పందిరి మించి పూలదండలు తోరణాలుగా పొడుగ్గా వేళ్లాడుతున్నాయి. అరుణ అలంకారం చూస్తున్నది. అలంకారం చూస్తున్నారా? వెనక నుంచి కంఠం వినిపించగానే గిరుక్కున తిరిగింది అరుణ. అతను రాజారావు. మీతో పరిచయం చేసుకోవాలని అనుకున్నాను అన్నాడతను. దేనికి? భాస్కర్ గారు చెప్పారు మీరు రేడియోలో ఆర్టిస్ట్ అని. అదే కాదు, మీరు మామ్మలింగానికి వుడ్ బి బ్రైడ్ అని. సారీ, అలా అని ఉండకూడదు. ఎర్రబడుతున్న అరుణ ముఖం చూసి అతను సిగ్గుపడ్డాడు. పర్వాలేదు, మీకు ఆ ఫ్యామిలీ తెలుసా? ఏదో కొద్దిగా. సుందరమ్మ గారు ఎంజీఎం అట్లాగే ఉన్నారా? అరుణకి ఆ భాష అర్థం కాలేదు. సారీ, మా అమ్మగారికి మేము పెట్టిన ముద్దు పేరు అది. ఎంజీఎమ్మ అడిగింది. మీరు ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా? చూస్తాను. అయితే మెట్రో గోల్డ్విన్ మేయర్ వారి. ఆగిపోయాడు రాజారావు. అరుణ ఫక్కున నవ్వింది. అమ్మయ్య, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, పర్వాలేదు. ఇంతకీ ఆ పేరు ఎవరు పెట్టారు? నేనే. ఆమెకి సరిగ్గా సరిపోయింది. కానీ ఐఎమ్ సారీ, మీ వుడ్బీని మేమంతా మామ్మలింగం అని టీస్ చేసేవాళ్ళం, అందుకని అనేశాను. నో అఫెన్స్. ఇంతకీ ఏమన్నా మారాడా? ఏ విషయం? చిన్నప్పటి నుంచి గ్రానీ కొంగు పట్టుకు తిరిగేవాడు. ఇంకా అలాగే ఉన్నాడా లేక స్వతంత్రంగా ఆలోచిస్తున్నాడా?
అరుణ బదులు చెప్పలేదు. ఈ వ్యక్తి మీద కోపంగా ఉంది. అంత కోపంలోనూ అరుణకి నవ్వు వచ్చింది. ఎందుకు మీలో మీరు నవ్వుకుంటున్నారు అడిగాడు రాజారావు. చెప్పనా? చెప్పండి. ఇంత చనువుగా మరో వ్యక్తి మాట్లాడి ఉంటే ఊరుకొని ఉండేదాన్ని కాదు. కానీ మీరు అమ్మమ్మ గారికి పెట్టిన నిక్నేమ్ అది తలుచుకుంటే నాలో నాకే నవ్వొస్తుంది. ఎంజీఎం పేరులో నుంచి 3 సార్లు ప్రేక్షకుల మీద గాండ్రుమనే సింహం జ్ఞాపకం వచ్చి నవ్వుకుంటున్నాను. ఆ పోలిక నిజంగా లేదంటారా? అరుణ మాట్లాడలేదు. మీకు మా అమ్మగారితో బాగా పరిచయం లేకపోవచ్చు. నాకు బాగా పరిచయం ఉంది. ఆవిడను చూస్తే తాతగారు కూడా భయపడి పారిపోతారు. మీకు వారితో బాగా పరిచయం ఉందా? వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళారా అడిగింది అరుణ. పరిచయం ఉంది. ఆ ఇల్లు వాకిలి బాగా తెలుసు. ఎంజీఎం కూడా మీకు బంధువులా? అవును. కాదు అంటే ఆ తరువాత మీరు అడగకూడదు. అడిగినా చెప్పను. కానీ మా మామ్మ లింగాన్ని మగవాడిని చేస్తారని ఆశగా ఉంది. వాడు ఆ ముసలావిడ కొంగు వదిలితే గాని బాగుపడడు. మీకు ఆ కుటుంబంతో అంత పరిచయం ఉందా? వాళ్ళెప్పుడూ మీ విషయం ఎత్తలేదే. వాళ్ళు అంతేలేండి. ఆ ఇంట్లో మరో 2 ఉత్సవ విగ్రహాలు ఉండాలి. ఉన్నాయా? ఎవరు? ఆనందం గారు, లక్ష్మీదేవి గారునా? చూశారా? మీరు కూడా పోల్చుకోగలిగారు. ఆ ఇంట్లో అందరూ తోలుబొమ్మలు. ఆ ఎంజీఎం ఎలా ఆడమంటే అలా ఆడుతాయి. మీరు కూడా ఆడగలరా అని నా సంశయం. మీరు హద్దులు దాటుతున్నారనుకుంటా కాస్త తీవ్రంగానే అంది అరుణ. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. అరుగో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వస్తున్నారు అన్నాడతను పక్కకి తప్పుకుంటూ. బంతులాట కార్యక్రమం హాస్యాలతో పాటలతో ప్రారంభమయ్యింది. రేడియోలో పాడే వరుస పాటలు రమోల, అరుణ కలిసి పాడారు. మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు వంతులు వేసుకొని పాటలు పాడారు. పూల చెండ్లు చాలా జోరుగా విసురుకున్నారు వధూవరులు. నీళ్ల బిందెలో ఉంగరం పడేసి వధూవరులని వెతికి పట్టుకోమన్నారు. ఆ వెతకటంలో పెళ్ళికూతురు కెవ్వుమంది చెయ్యి పైకి లాక్కొని అతను గిచ్చాడుట. ఇది ఫాల్స్ గేమ్ అన్నారు ఆడపెళ్లివారి తరపువారు. ఆ అమ్మాయి ఇందాకటి నుంచి గిచ్చుతున్నది. నేను ఓర్చుకున్నాను. ఒక్కసారి నేను గిచ్చేటప్పటికి మీరంతా పట్టుకున్నారు. ఇది ఫాల్ కాదు అని పెళ్ళికొడుకు వాదన. ఈ వాదన సీరియస్గా నడవలేదు. హాస్యాలతో అర్లలతో ముగిసింది బంతులాట. ఆ తరువాత పేర్లు చెప్పించి లోపలికి తీసుకెళ్లారు. ఈ రాత్రి 7ంటికి పాట కచేరీ ఆరంభమయ్యింది. పందిట్లో ఒక పక్కగా వేదిక అమర్చారు. పెద్ద పరుపు పరిచి తెల్లటి దుప్పటి పరిచారు. వేదిక ఎదురుగా కుర్చీలు వేశారు. ఇది ఆధునిక పద్ధతిలో డిన్నర్. ఆ డిన్నర్కి చుట్టుపక్కల ఊర్ల నుంచి ప్రభుత్వోద్యోగులు పెద్దవారు వస్తున్నారు. ఒక పక్క పాట కచేరీ, మరో పక్క విందు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు చాలామంది కదలకుండా కూర్చొని భావగీతాలు విన్నారు. ముఖ్యంగా రమోలా పాట చాలామందిని ఆకర్షించింది. స్టేజ్ మీద నించొని 2 భుజాల మీదను పైట కప్పుకొని పొడవాటి జడతో నాజూగ్గా ఉండి పాటలు పాడుతున్న అమ్మాయి ఎంఏ పాస్ అయిందని విన్న సభికులు మర్యాదగా ప్రవర్తించారు. సభికుల్లో చాలామంది యువకులు భాస్కర్ని, అరుణకి పెళ్లి అయింది లేనిది వివరాలు కనుక్కున్నారు. ముందు వరుసలో కూర్చున్న రాజారావు కదలకుండా తన పాటలు వినటం గమనించింది అరుణ. రెప్ప వేయకుండా అతను తనని పరిశీలిస్తున్నాడు. తన ముఖ భంగిమలు కనిపెడుతున్నాడు. అరుణకి ఇబ్బందిగా ఉంది. అతను వెనుక వరుసలోకి వెళ్ళిపోతే బాగుండును అనుకుంది. రమోల మైక్ అందుకున్నాక అరుణ వేదికకి దిగి కిందికి వచ్చింది. రాజారావు లేచి తన పక్కనున్న కుర్చీ చూపాడు. కూర్చోమన్నట్లు. అరుణ ఆనాడు తన లక్కీ చీర కట్టుకుంది. నెమలికంఠం రంగు వెంకటగిరి జరీ చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది. ముత్యాల దండ వేసుకున్నది. ఒక్క క్షణం పాటు అమ్మమ్మగారు పెట్టిన పచ్చరాళ్ల సెట్టు పెట్టుకుందామన్న కోరిక కలిగింది. వెంటనే రమోల జ్ఞాపకం వచ్చింది. పాట కచేరీ అంటే రమోల ఆడంబరంగా గాడీగా డ్రెస్ చేసుకుంటుంది. తను రమోలాలాగా ఉండకూడదు. అందుకనే సింపుల్గా వేదికనెక్కి పాటలు పాడింది అరుణ. మా వాడు చాలా అదృష్టవంతుడు. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడతను. థ్యాంక్స్ అంది క్లుప్తంగా. తాతగారు మీ పాటలు వినలేదా? విన్నారు. ఆయనకు కృష్ణశాస్త్రి గారి పాటలంటే ఇష్టం. అందుకనే అడిగాను. వారింట్లో ప్రతి ఒక్కరి అభిరుచులు ఇంత సన్నిహితంగా తెలిసిన మీరు ఎవరో చెప్పకుండా ఉండడం న్యాయం కాదు. అమ్మమ్మ గారికి మీరు కనిపించారని చెప్పొద్దా?
చెప్పండి ఎవరని? రాజారావని వెంటనే గుర్తుపడుతుంది అన్నాడతను. మీరింకా ఉంటారా? లేదు, రేపు మెయిల్కి వెళ్ళిపోతాం. ర్యాలీ చూడకుండానే ఆ విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది, చాలా అందంగా ఉంటుంది అవునట భాస్కర్ గారు చెప్పారు. అయితే రేపు ఉదయం వేళ తీసుకెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. మేము 3 ఉన్నాం, మీ ఒక్కరినే పిలవటం లేదు, మీ పార్టీలోని 6 తీసుకువెళతానంటున్నాను. వ్యాన్ తీసుకుంటే 2 గంటల్లో వచ్చేయవచ్చు. మా వాళ్లను కనుక్కుంటాను. రేపు 10 దాటితే మీరు బయటకి వెళ్ళడానికి యోగ్యత ఉండదు, అంతా గందరగోళం. ఏం? మీకే తెలుస్తుంది, తినబోతూ రుచి అడక్కండి. ఆ వైపుగా వచ్చిన భాస్కర్ని రాజారావు అడిగాడు. వీళ్లను రేపు ఉదయం ర్యాలీ తీసుకువెళతాను. అట్లాగే కోనసీమ ఓ రౌండ్ వేసిరా. మామిడి తాండ్ర పూతరేకులు కూడా కొనిపించు. మన నాయుడు గారిని అడుగు, మంచివి ఏర్పాటు చేస్తారు. వ్యాన్ కావాలి, బాబాయితో చెప్పి ఏర్పాటు చేస్తాను అంటూ భాస్కర్ వెళ్ళిపోయాడు. ఎవరో పిలిస్తే భాస్కర్ అరుణ కంటికి అసలు కనబడడం లేదు. దూరం నుంచి ప్రతి పనిలో అతనే ఉంటూ కనబడుతున్నాడు గాని మాట్లాడే అవకాశం కలగటం లేదు. ఈ రాత్రి హరికథకి వస్తారా అడిగాడతను. హరికథ? అప్పుడే 9 అవుతున్నది, ఇంకా హరికథ అడిగింది. ఈ లలిత సంగీతం నాగరికుల కోసం. హరికథ పెద్దవాళ్లకి పనివాళ్లకీను. తెల్లవారి 4 దాకా లాగుతాడు హరిదాసు గారు. మీరు వింటారా? సరదాకి ఫ్రెండ్స్ అంతా చేరి సరదాగా వింటాం. సరదా ఏమిటి? హరికథలో సరదా ఉంటుందా? మీరెప్పుడూ ఈ పల్లెటూరి హరికథలు వినలేదనుకుంటా. వీటిల్లో రాజకీయాలు మొదలు రంకు కథల దాకా అన్నీ ఉంటాయి. మసాలా శనగల్లా అందరికీ నచ్చేట్లు సినిమా పాటలు కూడా మేళవించి చెబుతారు. మీకు ఈ ప్రాంతాలు బాగా పరిచయం ఉన్నట్లుందే. నా బాల్యమంతా ఇక్కడే గడిచింది. చదువు స్కూల్ ఫైనల్ దాకా ఇక్కడే, ఆ తరువాత రాజమండ్రి అన్నాడతను. అతని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని ఉంది. ఎవరితను? అమ్మమ్మ గారికి ఇతనికి ఏం సంబంధం? బంధువులా, స్నేహితులా, ఎవరు? అరుణకి చాలా అడగాలని ఉంది. పెళ్లి కాబోయే తనకు ఒక పరాయి మగవాడిని గురించి ఇటువంటి ఆలోచనలు ఆరాలు ఎందుకు? మీరొక్కరే వచ్చారా అడిగింది అరుణ. అవును అన్నాడతను నవ్వుతూ. మరునాడు ఉదయం వేళ 8 లోపలే పెళ్లివారింటి నుంచి వేడివేడి ఉప్మా కాఫీలు వచ్చాయి అరుణ వాళ్ల బసకి. 8 అయ్యేటప్పటికీ రాజారావు 2 కార్లతో వచ్చాడు. దారిలో చిన్న చిన్న పల్లెలు, ఒక మోస్తారు గ్రామాలు, నాగరికంగా సంపన్నంగా ఉన్న గ్రామాలు, ఎత్తుగా అరుగులు, అరుగుల ముందు పందిళ్ళు, పందిళ్ల కింద ముగ్గులు, చాలా ఊళ్ళు శుభ్రంగా కళకళలాడుతూ ఉన్నాయి. ఆ చుట్టుప్రక్కల ఉన్న సంపద వారు చూస్తున్న ప్రతి గ్రామంలోనూ ప్రతిబింబిస్తున్నది. ఆత్రేయపురం, కొత్తపేట, ఊబలంక, ర్యాలీ అంటూ రమోలా చిన్నపిల్లలు రైల్ స్టేషన్లోనే పేర్లు చదివినట్లుగా గట్టిగా చదువుతున్నది. అదిగో గుడి, అదే నా ఆలయం అడిగింది రమోలా. ఈ ఊర్లో శివకేశవులు 2 ఎదురుగా ఉన్నారు. ఇలా ఈ 2 గుళ్ళు ఎదురుగా ఉండటం అరుదుగా ఉంటుంది. ఒకే ఊరిలో విష్ణాలయం, శివాలయం ఉంటాయి. ప్రక్కన దూరంగా ఉంటాయి గాని ఎదురుగా ఉండటం ఈ ఊరి ప్రత్యేకత. అదిగో శివాలయపు ధ్వజస్తంభం, దానికి ఎదురుగా జగన్మోహిని కేశవస్వామి ఆలయం అన్నాడు రాజారావు సరి అయిన టూరిస్ట్ గైడ్గా. ముందు శివాలయానికా విష్ణాలయానికా అడిగింది మీనాక్షి. మీరు ఎలా అంటే అలా. అందరూ ముందు శివాలయానికి వెళ్ళి ఆ పైన జగన్మోహిని కేశవస్వామి దగ్గరకొస్తారు అన్నాడు రాజారావు. నన్ను రానిస్తారా అడిగింది రమోలా. మీరు మాట్లాడకుండా మాతో రండి. మన గుళ్ళు గోపురాలలో కులగోత్రాలు ఎవరూ అడగరు. అరే, నేను అర్చన చేయించాలని అనుకుంటున్నానే అడిగింది మీనాక్షి. నేను అన్నది ఆ అర్థంలో కాదు. మరి శ్వేత జాతీయులైతే తప్ప కులాలు మతాలు ఎవరూ పట్టించుకోరని. శివాలయంలో మీనాక్షి అర్చన చేయించింది. మీరు కూడా పూజ చేయిస్తారా అడిగాడు రాజారావు. నాకు తెలియదు. ఏమిటి తెలియదు అడిగాడతను. వాళ్ల గోత్రం, నక్షత్రం ఇత్యాదివి అంది అరుణ. మీనాక్షి ఈ వివరాలు చెప్పి పూజ చేయించడం చూసి, నేను చెబుతాలేండి అంటూ అతను పూజారికి ఏవిటో చెప్పాడు నెమ్మదిగా. ఆయన పూజ చేయించి పువ్వులు ప్రసాదం ఇచ్చాడు. అక్కడికి ఎదురుగా ఉన్న జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి వచ్చారు. ముందు విగ్రహము ఇక్కడ నుంచి చూడండి అంటూ విశాలమైన మండపము దాటించి
గర్భగుడిలోకి తీసుకెళ్లాడు రాజారావు. ముందు మహావిష్ణువు విగ్రహం అపూర్వమైన వివరాలతో చెక్కబడి ఉంది. 4 చేతులు, శంకు చక్రాలతో శ్రీ మహావిష్ణువు నల్లరాతిలో మలచబడి ఉన్నాడు. ఆ నల్లరాయి మామూలు నల్ల శిలలాగాక నలుపు, ముదురుపచ్చ కలిపిన ఒక మాదిరి ముదురు ఉదారంగు వర్ణంలో ఉంది. మహావిష్ణువు విగ్రహానికి ఒక చెయ్యి లేదు. మహమ్మదీయుల కాలంలో ఒక చెయ్యి ఖండించేశారుట అన్నాడు రాజారావు. మీరు విగ్రహం వెనుక భాగానికి వెళ్ళి చూడండి, అప్పుడు గాని ఈ శిల్పంలోనే ప్రత్యేకత తెలియదు. విగ్రహం వెనుక భాగాన జగన్మోహిని రూపం సమ్మోహనంగా సౌందర్య దీప్తితో అలరారుతున్నది. అరుణ ఆ జగన్మోహినిని చూస్తూ నిల్చుండిపోయింది. మళ్ళీ ముందు వైపుకి వచ్చింది. ఇటువైపు విష్ణుమూర్తి, అటువైపు స్త్రీమూర్తి. ఏకశిలలో ఒక పక్క స్త్రీమూర్తి, మరో పక్క పురుషుడు. ఎలా చెక్కారు? ఎంత అందంగా వాస్తవంగా మలిచారు. అరుణ ఆశ్చర్యాన్ని గమనించిన రాజారావు, శిల్పంలోనే డీటెయిల్స్ చెప్పమంటారా అడిగాడు పక్కకొచ్చి. చెప్పండి, ఎంత గొప్పగా ఉందో. ఒకవైపున అతి మనోహరమైన స్త్రీమూర్తి, అదే శిలలో మరోవైపు గంభీరమైన పురుషాకృతి. శిల్పంలోనే అరచేతులు చూడండి, అరచేతుల్లోనే రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతుల్లో కూడా ఒకవైపు వేళ్ళు కొంచెం మోటుగా, రెండో వైపు మృదువుగా తామర మొగ్గల్లాగా కొనదేలి ఉన్నాయి. మెడ మీదనున్న రేఖలు ఇటువైపు మహావిష్ణువు కిరీటం, అటువైపు జగన్మోహిని కేశాలంకరణ. ఆ సిగలో వెంట్రుకలు చూడండి, సన్నగా మృదువుగా స్త్రీల కేశపాసాలని పోలి ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు మొలతాడు, జగన్మోహిని వడ్డాణము వెనుకవైపు మలచబడింది. కాలికి ధరించే పురుషుల కాండికలు, అటువైపు జగన్మోహిని కాళ్ల పాంజేబు పట్టాలు, ఇటువైపు పరిపూర్ణమైన లాలిత్యము లాస్యము, అటువైపు గంభీరము శౌర్యము. ప్రతిదీ వివరంగా చెప్పాడు భాస్కర్. విగ్రహానికి చుట్టూ దశావతారములు, భాగవత ఘట్టాలు వివరంగా స్పష్టంగా చెక్కబడినాయి. ఇది ఏ శతాబ్దపు ఏ శిల్పమో వివరాలు ఉన్నాయా అడిగింది అరుణ. మన దేశంలో లక్షలాది శిల్ప నిక్షేపాలు ఉన్నాయి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క సుందర శిల్పం. ఆ శిల్పం వెనుక అజ్ఞాత శిల్పి నిరంతర తపస్సు ఇమిడి ఉన్నాయి. వీరు ఎవరు, ఎక్కడివారు అన్న వివరాలు ఎక్కడా లేవు. ఎంతకీ స్థల పురాణాల గురించి కథలు గాథలు తప్ప చారిత్రక విషయాలనికి మన దేశంలో ప్రాముఖ్యత ఇవ్వరు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు అంది అరుణ నెమ్మదిగా. శ్రీశ్రీ శ్రమజీవులని గురించి వివరాలు అడుగుతున్నారు. కానీ ఈ అజ్ఞాత శిల్పులు కొన్ని సంవత్సరాలు రాత్రింబగళ్ళు కష్టించి ఇటువంటి అపూర్వమైన శిల్పాలు చెక్కారు. రాతి విగ్రహాలకి ప్రాణం పోశారు. వాళ్ళందరూ ఎవరు? వారి ఉద్వేగాలు, వారి లక్ష్యాలు ఏమిటి? ఇంత సుందరంగా, ఇంత కమనీయంగా ప్రతి చిన్న విషయాన్ని వివరంగా మలిచిన ఆ శిల్పులు ఎవరు? వారిలో ఎటువంటి ప్రేరణ, అశాంతి ఉండి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి. ఆ ప్రశ్నలకి మన చరిత్రలో, ఆఖరికి మన పురావస్తు శాఖలో కూడా సరి అయిన సమాధానాలు లేవు అన్నాడు రాజారావు గంభీరంగా. ఆగకుండా వసపిట్టలాగా వాగే రమోలా కూడా ఆ విగ్రహాన్ని చేష్టలుడిగి నిల్చుండి చూస్తూ ఉండిపోయింది. సాలార్జంగ్ మ్యూజియం చూశారా అడిగింది అరుణ. చూశాను. మీరు మార్గరీటా మెఫిస్టోఫిలిన్ చెరోవైపునున్న దారుశిల్పం గురించే కదూ అడుగుతున్నారు? చూశాను. అది కూడా ఇలాగే ఉంటుంది. ఒకవైపు మార్గరీటా వంగి నాజూగ్గా ఉంటుంది, రెండో వైపు మెఫిస్టోఫిలిన్ భయంకరంగా. కానీ చెక్కలో కంటే ఈ శిలలో చెక్కడం చాలా కష్టం. అందులో కన్నా ఈ శిల్పంలో మైన్యూట్ డీటెయిల్స్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి అన్నాడు రాజారావు. గైడ్ గారు చాలా శ్రమపడి వివరాలు చెప్పారు. ఇదిగో టిప్ అంటూ రమోలా 2 పైసల కాయిన్ రాజారావు చేతిలో పెట్టింది అల్లరిగా. మీరు అడిగాడు మీనాక్షిని చెయ్యి చూపుతూ. మీనాక్షి చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప అతనికిచ్చింది. టిప్ అంటూ శ్రీనివాసన్ ఒక్క పలుకులు చేతిలో పెట్టాడు తన వంతు అంటూ. అరుణ ఇంకా విగ్రహం దగ్గరే నించుంది. ఎంత చూసినా తనివి తీరనట్లు. నా టిప్ అన్నాడు రాజారావు పక్కగా వచ్చి నిల్చొని. అరుణ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తలలో పెట్టుకున్న చామంతి పువ్వు కింద పడింది. శివాలయంలో అర్చకుడిచ్చాడు. ప్రసాదంతో పాటు క్రిందపడ్డ పువ్వుని గభాల్న ఏరి జేబులో వేసుకొని థ్యాంక్స్ ఫర్ ద టిప్ అన్నాడు రాజారావు. అరుణ తెల్లబోయింది. మాట్లాడక ఊరుకుంది. కథ కొనసాగుతుంది.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.